సాహితీ సౌరభం 3వ సభకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నానా రచించినటువంటి నా నానీలు అనే పుస్తకావిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రముఖ రచయిత్రి షేక్ కాసిం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పుస్తకాన్ని ఆవిష్కరించడం వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి శ్రీమతి సోమపల్లి విజయలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పుస్తక సమీక్షకులు శ్రీ బంధుమిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము ఈ విధంగా అందరము ఒక చోట కలిసి శ్రీ సోమపల్లి వారికి ఆత్మీయ నివాళిని అర్పించడం అనేది చాలా మంచి సాంప్రదాయం. నిజానికి సోమపల్లి వారితో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా స్త్రీలు పురుషులు అనే భేదమేమీ లేదు. చిన్నారే యమునా తీరే అన్నట్టు అది సోమపల్లి వారు. నేను తాడేపల్లిగూడెంలో జూనియర్ లెక్చరర్గా ఉన్నప్పుడు వారి ఎంఆర్ఓగా ఉండడము, ఎలక్షన్ సందర్భంలో వారిని కలవడము జరిగింది. తర్వాత అనుకోకుండా గుంటూరు వచ్చాక వారి ఇల్లు మా ఇంటికి సమీపంలో ఉండడం అనేది నా ప్రశ్న. నేను అప్పుడప్పుడు వారిని పలకరించడం, ఇంటికి వెళ్ళడం చేశాను. వారిని పరిశీలించిన మనందరికీ ఒక విషయం మాత్రం కర్తలామకంగా తెలుసు. వారు ఏది కూడా చెప్పరు, ఎవరికి ఏమీ చెప్పరు. మీరు చిన్నవాడు లేదంటే తక్కువ స్థాయి వాళ్ళు అనే ఉద్దేశంతో ఎవరిని మీరు చేయండి అది చేయండి అని చేసిన మౌనంగా ఆచరించి మనందరికీ అది తెలియజేస్తారు. అది వారి యొక్క మరొక లక్షణం. ఈరోజు వారి అభ్యంతి సభలో ఒక సెషన్కి నేను అధ్యక్షత వహించడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. వారిని స్మరించుకునేటువంటి ఈ సందర్భము మనం ఆయన నిజంగా మర్చిపోయింది లేదు, వారు ఉన్నట్టుగానే ఉంటుంది మాకు. వారు ప్రతి సందర్భంలో కూడా ఏదైతే కార్యక్రమం చేస్తూ వచ్చారో ఆ అన్ని సందర్భాల్లోనూ అందరినీ ఆకట్టుకునే విధంగా, ఎవరు వంక పెట్టలేని విధంగా ఆచరణలో చూపించారు. ఇక్కడ వారిలోని ఈ విశిష్టతకి, ఈ యొక్క గొప్పతనానికి, ఈ ఔదార్యానికి కారణం వారి శ్రీమతి విజయలక్ష్మి గారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే కుటుంబంతో ఎఫెక్ట్ అవుతారు, కుటుంబంతో ప్రభావితులవుతారు. వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంతత, ఆత్మీయత, స్నేహతత్వం వారి బయట చుట్టుపక్కల కూడా వ్యాపించి ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. వారికి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ సందర్భము నానా గారి పుస్తకావిష్కరణ సందర్భము. ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘము అనగానే గుర్తొచ్చే వ్యక్తి చలపాటి ప్రకాష్ గారు. అట్లాగే గుంటూరు రచయితల సంఘం అనగానే సుబ్బాని గారు, నానా గారు వీరిద్దరూ మనకి గుర్తొస్తారు. వీరు మూల స్తంభాల్లో ఉండి ఈ సభకి సంబంధించినటువంటి ఏ పనైనా చిన్నదా పెద్దదా అని చూడకుండా నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఇది వారికి సోమపల్లి వారి నుంచి అప్పినటువంటి సంస్కారంగా నేను భావిస్తున్నాను. నానా గారు తన పేరు కాకుండా నానా అనేటువంటి వారి తండ్రి గారి పేరుని నాగేశ్వరరావు గారు అనేటువంటి పేరులోని తొలి రెండక్షరాలని కూడా కలిపి నారిశెట్టి నాగేశ్వరరావు గారు అనే తండ్రి పేరులోని తొలి రెండక్షరాలని నానాగా స్వీకరించడము ఎంతైనా ఉదాహరణ. ఎందుకని అంటే వాళ్ళ తల్లి పేరుతో ఆయన ప్రచురణ సంస్థని కూడా, అమ్మా ప్రచురణ సంస్థని కూడా స్థాపించుకున్నారు. ఇది తల్లిదండ్రుల పట్ల పిల్లల నిబద్ధతని తెలియజేసేటువంటి ఒక గొప్ప విషయం. మనం ఆచరించే మరొక తరానికి, మన పిల్లలకి మరొక తరానికి ఈ సంస్కారాన్ని ఈ విధంగా అందించినటువంటి నానా గారంటే చాలా గౌరవం అనిపించింది. అది 2017లో వారు ఒక తొలి కవితా సంపుటాన్ని ఆవిష్కరించడం జరిగింది. అది మరి తొలి రచన అయినా కూడా అందులో దేశభక్తి, మంచితనం, మానవత్వం, ప్రేమ, బాధ్యత,
ఈ అన్ని కరుణ, సహకారం, ఈ అన్ని అంశాలని వారు స్పృశించారు. అది చాలా మంచి పుస్తకము అని నాకు ఇటీవలే చదవడం వల్ల అర్థమైంది. ఇక ఈ నానీల గురించి ఈ నానీల సంపుటి గురించి ప్రస్తావించే ముందుగా పుస్తకావిష్కరణ జరపడం ఉచితంగా ఉంటుందని భావిస్తున్నాను. నానీల తొలి మహిళా రచయిత్రి శ్రీమతి డాక్టర్ భవానీదేవి గారు, చిల్లర భవానీదేవి గారు ఈ పుస్తకాన్ని తమ కరకమలాలతో ఆవిష్కరిస్తారు. మేడం ఒకసారి ఒకసారి ఇవి ఈ పుస్తకం యొక్క గొప్పతనం ఏంటంటే ఇది శ్రీ సోమేపల్లి వారికి అంకితమైనది. వారి అనుయాయులుగా వారితో పాటు పనిచేసినటువంటి వారి యొక్క తమ్ముడిలాగా ఉన్న నాని గారు ఈ పుస్తకాన్ని వారికి అంకితమిస్తూ ఒక చిన్న మాట వాడారు. మీ పునరాగమనానికై వేచి చూస్తూ అని చెప్పడం మనసుని కడిమింది. ఎందుకని అంటే వారి పునః ఆగమనం కోసం అందరము ఎంతో ఆతృతతో ఆర్తితో ఎదురు చూస్తూ. ఇక ముందు మాటలో నానీల నాన్న అయినటువంటి ఆచార్య గోపి గారు మానవత, కవితాత్మకత, లోకజ్ఞత ముప్పేటగా ఉన్న నానీల పుస్తకం ఇది అని వారిని స్తుతించడం జరిగింది. ఇది వారికి గొప్ప కాంప్లిమెంట్. మరొక నానీల తొలి మహిళా కవయిత్రి డాక్టర్ సి భవానీదేవి గారు తమ ముందు మాటలో తాత్విక భావ ప్రకంపనలుగా ఈ రచనని కీర్తించడం జరిగింది. ఇది ఎంతైనా అభినందనీయమైనటువంటి విషయం. నాని అంటే గాగరమే సాగరం. ఒక చిన్న కుండలో సముద్రపు నీటిని ఇమిడ్చడమే నాని. నానిలో ఉండేది 4 వాక్యాలు, ఒక 25 అక్షరాలే కావచ్చు. కానీ ఆ కొద్దిపాటి అక్షరాలతో అనంతమైనటువంటి భావ సంఘర్షణని వెలుగుచ్చడము ఈ ప్రక్రియకు ఉన్నటువంటి క్లిష్టత. అది ఎంత సరళంగా అనిపిస్తుందో చదివాక ఆ భావం మనసుని అంత గొప్పగా ప్రభావితం చేస్తుంది. ఇందులోని నానీలు అన్నీ కూడా యథార్థము అనేటువంటి పునాదుల పైన నిలిచిన భవనాలు అని చెప్పవచ్చు. అన్యాయాన్ని ప్రశ్నించే అంకుశాలుగా ఇందులో ఎన్నో నానీలు ఉన్నాయి. ఆవేదనని వెళ్ళగక్కుతూ సమాజం పట్ల తనకున్న బాధ్యతతోటి ఆలోచించి తెలియజేసిన విషయాలు మనలోనూ ఆలోచనని రేకెత్తిస్తాయి. ఈ విధంగా చైతన్య దీపికలు అని ఈ నానీలని పేర్కొనవచ్చు. 1-2 నానీలు నేను ఉదాహరణగా చెప్తాను. ఆడపిల్లలకు జాగ్రత్తలు సరే, మగపిల్లలకు సంస్కారము అని ప్రశ్నిస్తారు ఒక నానీలు. అంటే ఇక్కడ మగపిల్లవాడిని పెంచేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు, ఇతరులు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు, సమాజంలో వారు అందరూ కూడా వీడికేంట్రా మగాడు, నీకేంట్రా నువ్వు మగాడివి అనేటువంటి మాటని ప్రయోగిస్తూ ఒక చిన్న అహంకారాన్ని వాళ్ళలో కలిగిస్తారు. అది ఎంత తప్పో, అది ఎంత పెద్ద తప్పో ఏదైనా జరిగాక మాత్రమే అర్థమవుతుంది. కనుక ఈ బాధ్యత రాహిత్యాన్ని వదిలి పిల్లలలో సంస్కారాన్ని అడుగుకొని ఒక ఇతరులతో ప్రవర్తించేటువంటి తీరుతెన్నులని తెలియజెప్పమని వీరి నాని ద్వారా ప్రబోధిస్తున్నారు. మరొక నాని వివాహమా మోసం చేశావు, వివాహమా మోసం చేశావు, కన్న కూతుర్ని పరాయిదాన్ని చేశావు అంటారు నాన్నగారు. ఇందులో మనకి డాక్టర్ సి భవానీదేవి గారు రాసినటువంటి ఒక నాని వివాహమా ఎంత పని చేశావు, నా పుట్టింటికే నన్ను అతిథిని చేశావు అని అంటారు. ఆ నానిని పోలి ఉన్నది ఈ నాని. ఇందులో వివాహంతో ఆడపిల్లలు ఇంటికి, పుట్టింటికి ఎంత దూరం అవుతారో అనేటువంటి ఒక సత్యము, ఒక ఆవేదన మనకి వినిపిస్తుంది. మరొక చిన్న
నాని ఏమిటంటే ఊళ్ళో రైతులు అప్పుల పాలు, ఎరువుల కొట్టోడు ఎకరం కొన్నారు. ఇది సత్యము అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కాలుష్యం ఎక్కువగా పెరగడం వలన, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల, అతివృష్టి అనావృష్టి వలన రైతులు ఎన్నో ఇబ్బందులకి గురవడమే కాకుండా అనేక సార్లు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కూడా మనకు తెలిసినటువంటి విషయం. కనుక రైతు ఇంతగా నష్టపోతున్నా వ్యాపారులు మాత్రం చక్కగా వాళ్ళ మీద వ్యాపారం చేసి వృద్ధి చెందుతున్నారు అనేటువంటి ఒక నిరసన అని ఈ చిన్న నానిలో పొందుపరిచారు. చివరిగా ఒక చిన్న నాని, ఒక్క రాయి వెనకేసుకోలేదు ఎన్ని ఇళ్లకు రాళ్ళు మూసాడు, ఒక్క రాయి వెనకేసుకోలేదు ఎన్ని ఇళ్లకు రాళ్ళు మూసాడు అని శ్రామిక వర్గం ప్రతినిధిగా వాళ్ళ యొక్క సానుభూతి పరుడుగా మన నానా గారు ఇట్లా కూలీలు నిరంతరం కూలీలుగానే ఉంటున్నారు. ఎవరైతే మోసాలు చేసి తప్పుడు వ్యాపారాలు చేసి చీకటి పనులు చేసి పెద్దవాళ్ళు అవుతున్నారో వాళ్ళని గురించిన విమర్శ ఇందులో. ఇట్లాంటి ఒక ప్రభావవంతమైన ఒక ఆలోచన రేకెత్తించేటువంటి మంచి రచనలు చేసిన నానా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి మంచి రచనలని వారు మరిన్ని తీసుకుని రావాలని, ఎందుకంటే చిన్నవారు కాబట్టి ఇంకా చాలా వ్యవధి ఉంటుంది, ఎక్కువ మంచి రచనలు చేయాలని ఆశీర్వదిస్తూ ఈ సెషన్లో ఈ పుస్తకాన్ని స్వీకరిస్తున్నటువంటి అంకితం తీసుకుంటున్నటువంటి శ్రీ సోమపల్లి విజయలక్ష్మి గారు 1-2 నిమిషాలు తమ స్పందనని తెలియజేస్తారు. అట్లా ఉన్నాయి సార్ కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం సోమపల్లి గారికి పుస్తకం అంకితం ఇచ్చి నానా ధన్యుడయ్యాడు. నిజంగానే వారు ఉండి ఉంటే ఆయనకి ఎంత ఇష్టమో ఈ నానీల చిన్నాన్నగా ఆయన చాలా పేరు పొందారు. ఆ ప్రక్రియకి దోహదం చేసి ఎందరో ప్రభావితమై నానీలు రాశారు. స్వయం గోపి గారు కూడా నాకు అప్పుడు అని అట్లా. ఎందుకంటే ప్రక్రియ పుట్టగానే సరిపోదు, ఆ ప్రక్రియను అందుకొని చాలా మంది కవులు రాసినప్పుడే ప్రక్రియ సాహిత్య చరిత్రలో నిలబడుతుంది. తెలుగు యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదివే వాళ్ళకు కూడా నానీలు ఒక అధ్యాయంగా ఉన్నాయి. ఒక అధ్యాయంగా స్టూడెంట్స్ చదువుతున్నారు అంటే నిలబడి కొన్ని వందల పుస్తకాలు, ఉచ్చాసరాలు కానీ ప్రపంచపదులు కానీ ఎన్నో ప్రక్రియలు వచ్చాయి, రూపాలు వచ్చాయి. కానీ అవి అలా వాళ్ళు సృష్టించారు, ఒకళ్ళిద్దరు రాశారు అంతే. కానీ నానీలు వందల మంది కవులు రాస్తున్నారు, చిన్న చిన్న ఇంటర్మీడియట్ పిల్లలు కూడా రాస్తున్నారు. వేమన పద్యాలు లాగా సులువుగా అందుకోవడానికి వీలుగా ఉన్నాయి. కవి యొక్క శక్తిని బట్టి అవి దానిలో ఉన్నటువంటి ఒక చరుపు అంటారు, లాస్ట్ లైన్లో ఫ్లాష్ ఆఫ్ లైట్ లాగా వెలిగితేనే నాని వెలుగుతుంది. అలా ఆ ప్రక్రియను పట్టుకొని నాన్నగా కలంపేరు పెట్టుకున్న సత్యనారాయణ గారు నా నానీలు అని ద్వంద్వార్థాలు, నా నానీల్లో కూడా నాన్న ఉన్నారు.
ఆయన ఈ పుస్తకాన్ని తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వేదిక మీద ఉన్న సభ అధ్యక్షులు కాసిద్ది గారు, విజయలక్ష్మి గారు, నానా గారికి, బృందర్ గారికి, ఈరోజు ఎదురుగా కూర్చున్న పెద్దలు, సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, ఆత్మీయులు అందరికీ నమస్కారం. ఈ కొత్త నాణీల సంపుటి నా నాణీలు అనేది ఒక వేదన నివేదన అనే కవితా సంపుటి వేశాక ఇది వేశారు సత్యనారాయణ గారు. ఇందులో కూడా వేదనలు నివేదనలు ఉన్నాయి. ఇందులో కూడా ఈ నాణీలు సక్సెస్ అవడానికి చాలా మంది చెప్పేది స్పీడ్ పెరిగిపోయింది, ఎవరు చదవట్లేదు, యూత్కి బాగా దగ్గర అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా అనుకున్నారు. అయితే నాణ్యులు చదువుతున్నప్పుడు కవి ముందు కవుల యొక్క నాణ్యులు బాగా చదివారని తెలుస్తుంది. ఇప్పుడే వివాహమా అన్న దాని గురించి కూడా ఒక అటాక్ జరిగింది కదా, ఒక నాణిని రాసిన దాని మీద అటాక్ చేశారు ఒక నాణ్యతో. ఇలా దాడి కూడా జరుగుతున్నాయి నాణ్యుల మీద సరదాగా. అయితే ఒక భావ తరంగం లేదా ఒక ఫ్లాష్ ఆఫ్ థాట్ నాణిగా జరుగుతుంది. అయితే చివరి పాదంలో ఆ తేజోరేయంగా ప్రసరించకపోతే నాని సక్సెస్ కాదనమాట. ఇది మనం చాలా నాణ్యం చదివినప్పుడు సోపల్లి గారి నాణ్యులు మనం ప్లాస్టిక్ వాడుతున్నాం అంటే మన పాడకు మనమే సిద్ధం చేసుకుంటున్నాం అని అట్లాంటి నాణ్యులు కూడా చాలా ఉన్నాయి. సోపల్లి గారు ప్లాస్టిక్ వాడి సభలో చాలా లాయర్స్ కూడా ఉన్నారు. బెయిల్ ఇప్పించేటువంటి లాయర్స్ ఎంత క్రైమ్ చేసినా వాదన పట్టిమతో కొత్త కొత్త సెక్షన్స్ అవన్నీ తీసుకొచ్చి ప్రెసిడెంట్ కేసెస్ చూపెట్టి మనకి గంటలో కూడా బెయిల్ ఇప్పించగలుగుతారు. నిజమా అబద్ధమా చేసిన వాడికి తెలుసు, లాయర్కి తెలుసు అంతే. అయితే ఈ ప్రమాణం చేసి మరీ అబద్ధాలు కోర్టులో ప్రమాణం చేస్తారు కదా, భగవద్గీత మీద లేకపోతే దేవుడి సాక్షి, అంతరాత్మ సాక్షి, ఏ సాక్షులు ఏమున్నా కూడా ప్రమాణం చేసి అన్ని అబద్ధాలు, అక్కడ అన్ని నిజమే చెప్తాను అబద్ధం చెప్పానని ప్రమాణం. కోర్టులే దానికి సాక్షి సంతకాలు. అంటే కోర్టులో న్యాయ వ్యవస్థ కూడా ఇలా నిర్వీర్యం అవుతోంది. న్యాయ వ్యవస్థ మీద కూడా ఇప్పుడు మనకి నమ్మకం తగ్గుతున్నది క్రమంగా, అందరికీ తెలిసిన విషయం. దేని మీద ప్రమాణం చేసినా కళ్ళ గంతలు కట్టుకున్న న్యాయదేవత ఏం చేస్తుంది. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ మీద ఈయన ఒక చురక వేశారన్నమాట. నాన్న ఒక నిజాయితీ కోసం చాలా తాపత్రయం పడుతూ ఉంటారు. ఆయన జీవన శైలిలో కూడా అది కనిపిస్తుంది. ఇప్పుడు అందరినీ మనం ఏమంటాం అంటే ప్రముఖ కవి, విశిష్ట కవి, గొప్ప కవి, మహనీయ కవి, మెగా కవి కూడా అంటాం. అతను ఇప్పుడు ప్రముఖ కవి అయ్యాడు. ప్రముఖ కవి ఎలా అయ్యాడంటే మనిషిగా రాజీనామా చేసి. అంటే ప్రముఖ కవులు చాలా మంది మనిషిగా ఉండట్లేదు, మనిషితనాన్ని వదులుకొని ఇంకా చాలా చేస్తే ప్రముఖ కవి అవుతారు. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి నాని చదివిన. అంటే ఎదగడానికి ఎంతమందిని తొక్కేసుకుంటూ వచ్చారు, ఏ రంగంలోనైనా ఇది ఉంది. ఈ గుండె పగిలిన కాశ్మీర్ యాపిల్ సోమపల్లి గారి నాని అనమాట. కాశ్మీర్ యాపిల్ కోస్తుందని గడ్డగట్టిన రక్తం అని చెప్పారు కదా, దానికి ఒక స్పందనగా గుండె పగిలిన కాశ్మీర్ యాపిల్ కవి సోమపల్లి మరణ వార్తతో కాశ్మీర్ యాపిల్ కూడా గుండె పగిలిపోయింది. ఆ సోమపల్లి గారితో ఆ నాని చాలా ప్రసిద్ధం అన్నమాట. నాగలు కూడా చిన్నపోయింది. ఇలా సోమపల్లి గారి కవిత్వంలో ఉన్నటువంటి ఆ వ్యవసాయక పదాలు వాటిని కూడా వాడి చెప్పారన్నమాట. మనం ఓటు వేస్తాం ఎందుకంటే పాతది బాగాలేదు, నెగిటివ్ పోలింగ్ అంటాము. ఆ వ్యవస్థ బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పేసి అదర్ పార్టీకి ఓటేస్తాం అన్నమాట. మార్పు మీద ఆశతో ఓటు, మార్పు మీద ఆశతో ఓటు. మారుతున్నది ప్రభుత్వాలే కానీ వ్యవస్థలు కావు. ప్రభుత్వాలు ఊకి జెండాలు, కలర్స్, ఆ వ్యక్తిలో జంప్ అవుతారు, ఇక్కడ కూడా వాళ్ళే ఉంటారు. మారుతున్నది ప్రభుత్వాలే, వ్యవస్థలు కాదు. సేమ్ వ్యవస్థ అలాగే ఉంటుంది. ఇది మనం చాలాసార్లు చూస్తున్నాం కూడా మన జీవితంలో ఇవన్నీ అనుభవాలు. మానవ సంబంధాల మీద తాత్వికమైనటువంటి నాణీలు ఉన్నాయి, ఆర్థిక తారతమ్యాల మీద ఉన్నాయి, దైవతత్వం కోసం దేవుడి పేరుతో చేసే గుహన విలువలు. ఇప్పుడు చాలా మంది మనం భయపడుతుంటున్నాం స్వామిజీ దగ్గరికి వెళ్ళాలంటే. ఆ కాలం వచ్చేసింది. ఏమో ఎందుకు ఎక్కడ పుట్టలో ఏం బాగుందో అన్నట్లు అనిపిస్తుంటుంది. ఈ నేరాలు ఎలా పెరిగిపోతున్నాయి. విద్యా వ్యవస్థలో ఒక హంతకత్వం. నిన్న మొన్న చదివాను కదా, టీచర్ని చంపేశారు కొట్టి అందరు కలిసి మీద పడి. ఇంకొక టీచర్ ఫోన్ తేవద్దు అని నిన్న న్యూస్, మళ్ళీ ఫోన్ తీసుకురావద్దు ఎందుకు తెచ్చా ఫోన్ పడితే ఆ టీచర్ మీద ఇద్దరు పడేసి కొట్టారనమాట. ఈ టీచర్ వ్యవస్థ, టీచర్ ఉద్యోగం చాలా నోబుల్ అని, చాలా గొప్పదని సర్వపల్లి రాధాకృష్ణ
గారి పేరు మీద కూడా మనం టీచర్స్ డే చేసుకుంటున్నాం. ఇప్పుడు టీచర్ ఉద్యోగం చేయాలంటే భయపడాల్సి వస్తుంది న్యూస్లు చూస్తుంటే. అలా విద్యా వ్యవస్థలో హంతకత్వం ఇది ఎదురువే ఉంది. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో పిల్లలు ఆత్మహత్యలు ఎందుకు? ఒత్తిడి. తల్లిదండ్రులకి ఏం కావాలి? ర్యాంకులు కావాలి. పిల్లల ప్రాణాలు ఉన్నా పోయినా పర్లేదు. ఇలాంటివన్నీ కూడా చాలా ఘాటైనటువంటి ధీటైనటువంటి నాణ్యం రాశారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు హ్యాపీగా ఉంటారు, వీళ్ళకి లక్షల్లో వస్తుందా అందరూ అనుకుంటాం. కానీ ఇప్పుడు సంపాదన కోసం పరిగెత్తుతారు. రేపు సంపాదించిన డబ్బు తీసుకొని ఆసుపత్రులకు పరిగెత్తారు. ఎందుకంటే తిండి నిద్ర ఉండదు. ఆరోగ్యాలు పార్టీకి ఓకే, పార్టీ వరకు, పార్టీ తర్వాత వాళ్ళు పనికిరారు అన్నమాట. ఇది అందరూ చెప్తుంది, వాళ్ళు కూడా చెప్తారు. గురుకుల పాఠశాలలో నాకు ఇదైతే చాలా హాంటింగ్ నాని అనమాట. గురుకుల పాఠశాల గురువులేమో కానీ కులం మాత్రం రోజు హాజరు. గురుకుల పాఠశాల గురువులేమో కానీ కులం మాత్రం రోజు హాజరు. ఆ గురుకులాలు పెట్టారు, అది ఎంత మంచి పదము. మళ్ళీ ఆ కులాలు అన్ని అందులో కనపడతాయి. కులం మాత్రం రోజు హాజరు వేసుకోండి. ఇది ఒక పెద్ద వ్యంగ్యాత్మకమైనటువంటి నాని. ఈ సంపుటిని మొత్తాన్ని వెలిగించే నానిగా దీన్ని నేను భావించాను. మనం కులరహిత సమాజం కావాలి అంటాం. కుల గణన చేస్తాం, కులాలకు ఎరువు వేసి నీళ్లు పోస్తాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు కులరహిత సమాజం ఎలా వస్తుంది? ఇంకా పెంచి పోస్తున్నాం కదా ఎరువు నీళ్లు. కాబట్టి ఎండిపోతున్నాం. కులాలు, వర్గాలు, కులాల వారీగా కార్పొరేషన్స్ అది ఉంటేనే ఓట్లు వస్తాయి అన్నమాట. ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది ఈ నాని నిజంగా అందరు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో జ్ఞానాన్ని నాశనం చేయడం, నలంద విశ్వవిద్యాలయం 6 నెలలు తగలబడిపోయింది. ఇలాంటివన్నీ రాసుకున్నారు తను. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి అని చెప్తారు. మనకు కూడా ప్లాస్టిక్స్ వాడకండి, కవర్స్ వాడకండి. తయారీ లేకపోతే వాడకం ఉండదు కదా. అదే చెప్తున్నా, తయారీ ఆపండి అంటారు ఆయన. తయారీ అవైలబుల్ గా కనపడదు అందుతూ వాడు వద్దన్నా కట్టిస్తుంటే వాడకం ఎంతవరకు ఆపగలుగుతాం? దీనికి అసలు వ్యాఖ్యానం అక్కర్లేదన్నమాట. దాని రక్తంలో కొత్తగా ఒక గ్రూప్ వచ్చి చేరింది. ఏ పాజిటివ్, ఏబి పాజిటివ్, డి పాజిటివ్, ఓ నెగిటివ్, 1 లక్షలు ఉన్నాయి రక్తంలో గ్రూపులు. ఇప్పుడు ఒక కొత్త గ్రూప్, కులం గ్రూప్, రక్తంలో కూడా కులం గ్రూప్ ఒకటి వచ్చింది. ఇది ఒక వ్యంగ్యాత్మక నాని, అందరూ ఆలోచించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఉద్యోగిగా రావాలంటే వెరిఫికేషన్ ఆఫ్ యాంటీసిడెంట్స్ అండ్ క్యారెక్టర్. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, చేయవద్దున్న వాళ్ళు, చేసేవాళ్ళు అందరికి తెలుసు. సెలక్షన్ కాగానే ఇప్పుడు పోలీసు వస్తాడు, వెరిఫికేషన్ కేసులు ఉన్నాయా అది. అయితే మంత్రి అవ్వడానికి ఏమైనా వెరిఫికేషన్ ఉందా? వాడు జైలుకు పోయి బెయిల్ మీద వచ్చినా ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఎన్ని కేసులున్నా మంత్రిగా రావచ్చు. ఒక్క కేసున్నా ఉద్యోగిగా వద్దు. నిజానికి రాష్ట్రాన్ని అంతా పరిపాలించే మంత్రి నేర చేతుడైతే ఆ రాష్ట్రానికి ఏమైనా రాకుండా ఉద్యోగి ఒక చిన్న పార్ట్ వ్యవస్థలో ఉద్యోగం మీద ఒక చిన్న కేసు, ఏదన్నా నొప్పి కేసు, ఏదో అనుకోకుండా కావాలని పనయించిందో ఉంటే కూడా వాడు ఉద్యోగాన్ని పనికిరాడు. కానీ ఒక మంత్రి గారు జైలుకి ఇన్నాళ్ళు ఉన్నా, 8 సంవత్సరాలు, నెలలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఇది మన వ్యవస్థ మనకి ఇస్తున్నటువంటి గిఫ్ట్ అన్నమాట. మనం ఓట్లు వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలి. అంటే నిశాని అయినా కూడా, నిశాని ముఖ్యమంత్రులు కూడా మనం చూస్తాం. మనకన్నీ క్వాలిఫికేషన్స్ కావాలి ఉద్యోగానికి వెళ్ళాలి. రాత పరీక్షలు, మౌలిక పరీక్షలు అన్నీ పాస్ అవ్వాలి. కానీ వాళ్ళు నిశాని అయితే చాలు. అంటే వేలు ముద్ర వేయటం చేత కాకపోతే ఎవరో నొక్కుతారులే పక్కన, అది కూడా చేత కాకపోతే. ఈయనలో ఒక వేదాంతి కూడా కనిపిస్తారు. ఎన్ని ఆశలు రేపుతావో మనసా, తిండి నిద్ర సరిపోయే దేహానికి. ఈ దేహానికి ఏం కావాలి? తిండి నిద్ర. అయితే ఇన్ని ఆశలు ఎందుకు? ఎన్ని ఆశలు రేపుతావో మనసా, తిండి నిద్ర సరిపోయే దేహానికి అంటారు. ఇలాంటి తాత్విక భావ ప్రకంపనలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఈ నాణ్యుల ఆవిష్కరణ నా చేతి మీదుగా జరగడం నేను చాలా సంతోషిస్తున్నాను. నాన్న ఇక్కడ తాగకూడదు, నిరంతరంగా అంటే తన కార్యకర్తగా కూడా ఉన్నారు. ఈ 2 ఆర్గనైజేషన్స్లో కార్యకర్తగా ఉండాలి, కుటుంబం చూసుకోవాలి, తన బిజినెస్, తన సొంత పనులు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఈ సాహిత్య వ్యవసాయం చేయడం కూడా ఒక టాస్క్. అది అందరం అదే చేస్తున్నాము. దేని మీద అయితే మనకి ఎక్కువ ఆపేక్ష ఉంటుందో అది కష్టమైనా ఇష్టమే.
ఇష్టమైనప్పుడు కష్టం కాదు. కాబట్టి దాని మీద ఇప్పుడు సోమపల్లి గారి అట్లాంటి ఉద్యోగం చేస్తూ కూడా ఆయన రచనలు చేశారు, సాహిత్యానికి దూరం కాలేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఉద్యోగం చేస్తూనే సమాంతరంగా సాహిత్యం నడిచింది. ఎక్కడ ఏ స్టేజ్లో కూడా అలా వదులుకోలేము అన్నమాట. దాన్ని అది మనకి శరీరంలో భాగమే. కాబట్టి నాన్న కూడా వ్యక్తిగత జీవితంలో సంఘర్షణలు ఉన్నా ఏమున్నా కూడా సాహిత్యం మీకు బాగా లైఫ్ ఇస్తుంది, సజీవంగా ఉంచుతుంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనకి సమాజంలో ఉన్నా కుటుంబంలో ఉన్నా మనం నిలబెడుతుంది. అక్షరమే నిలబెడుతుంది. అక్షరమై నిలబడాలి మనం అని నేను నాన్న తమ్ముడుగా నేను అభినందిస్తూ తను అలా ముందుకు వెళ్ళటం వల్ల మేము చాలా సంతోషిస్తాము. నానీల్లో ఒక నాని లాస్ట్ చెప్పి అందరం బాధపడేది న్యూస్లో, తల్లిదండ్రుల ప్రాధాన్యత మారింది. తల్లిదండ్రులు మా అమ్మాయికి మంచి సంబంధం ఇచ్చి చేయాలి, లేకపోతే మా అబ్బాయి ఏదో చదవాలనుకుంటారు. దాని ప్రాధాన్యత మారింది. పిల్లల ప్రాణాల కంటే ర్యాంకులే ముఖ్యం. ఇప్పుడు ఏం జరుగుతుంది సమాజంలో తెలుసు. పిల్లల ప్రాణాల కంటే కూడా ర్యాంకులే ముఖ్యం అని హాస్టల్స్ పంపించేసి తర్వాత అక్కడ జరిగే వాటికి బాధపడటం కంటే కూడా నాన్న కూడా ఒక రాయి కూడా వెనకేసుకోలేదు. ఇప్పుడు ఎన్ని ఇళ్ళకి రాళ్ళు మోస్తున్నాడో మరి చూడాలి నాన్న జీవితంలో. ఈ ఒక్క రాయి వెనకేసుకోలేదు అనేటువంటి ఫ్రేజు ఒక తరం దాటాక అది ఎవరికి అర్థం కాదు. రాయి వెనకేసుకోవడం ఏంటనుకుంటాను. అంటే అది ఒక ఇడిమెంట్ ఫ్రేజ్ అనమాట తెలుగులో. ఎన్ని రాళ్ళు వెనకేస్తావరా అంటే ఏంటి ఇంత సంపాదించావు అని ఆ చక్కటి తెలుగు పదబంధాన్ని తను వాడాడు. అది అప్పటికే ఇన్ని రాళ్ళు వెనకేస్తుంటే ఇప్పటికి ఇన్ని రాళ్ళు వెనకేశారు. నిజమైన సంపద ఇది, అక్షర సంపద. నాని మీకు ఆరోగ్యము, రాయడానికి తగినంత మానసిక బలము కలగాలని ముందు మంచి పుస్తకాలు వెలువరిస్తే మేము రాలేకపోయినా ఎక్కడున్నా చూసి ఆనందిస్తామని సోమపల్లి గారు కూడా ఇప్పుడు ఎక్కడున్నా చూసి నాని రాసి అంకితం ఇచ్చినందుకు సార్ కూడా వారు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కనిపిస్తున్నారు. మీకు చాలా 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 ధన్యవాదాలు. ఈరోజు తెలుసు మన సమాజంలో యాంత్రికత అనేది ఎక్కువైపోయింది. మానవత్వం అనేది వెతికినా కూడా కనిపించనంతగా చిక్కిపోయింది. ఇటువంటి సందర్భంలో నా ఉద్దేశము మనమందరము కూడా సాహిత్యం పట్ల అభిరుచిని, ప్రోత్సాహాన్ని, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం అనేది చాలా అవసరము. ఈ సాహిత్యము అనేవి మనిషిలో సంస్కారాన్ని పెంపొందిస్తాయి. కనుక సాహిత్యం పట్ల అభిరుచిని కలిగించి అందరికీ ఒక లైబ్రరీ పీరియడ్ అనేది ఎలా ఉంటుందో స్కూల్లో అట్లాగే అందరినీ కూడా పుస్తక పఠనాన్ని ప్రోత్సహించవలసిన అవసరము ఇప్పుడు ఎంతైనా ఉంది అని నేను నమ్ముతున్నాను. ఈ రంగం వైపు ఎవరు కూడా తొంగి చూడడం లేదు. ఎందుకంటే ఇందులో డబ్బు వచ్చేదేమీ ఉండదు. కావాలంటే డబ్బు పోతుంది కానీ వచ్చేదంటూ ఏమీ ఉండదు. అందుకని ఇది ఆకర్షణ విహీనమైనటువంటి రంగంగా నిలబడింది. ఇట్లాంటి సందర్భంలో విశిష్టమైనటువంటి వశిష్ఠ అని మన భక్త ఇందాక తెలియజేశారు. వశిష్ఠ ఈ రంగాన్ని ఎన్నుకోవడము, కొంత ప్రగతిని సాధించడము ఎంతైనా సంతోషకరమైన విషయము. బాబు ఇంకా భవిష్యత్తులో మరింతగా ఈ రంగంలో రాణించాలని కోరుతున్నాను. అట్లాగే మన నాన్న కూడా ఈ రంగంలోకి వచ్చి మనమైనటువంటి భావాలు మొదటి పుస్తకంలో చాలా చక్కగా మన భావాన్ని తెలియపరిచారు. ఈ నానీలలో కూడా మంచి విమర్శనాత్మకమైనటువంటి అంకుశ ప్రదర్శన చేసేటువంటి నానీలు చాలా ఉన్నాయి. అందుకు వారిని అభినందిస్తూ మరింతగా ముందడుగు వేయవలసిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి చేసిన శ్రీ రాచమల్ల ఉపేంద్ర గారు ఇప్పుడు తన సమీక్షను వినిపిస్తారు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఈనాటి ఈ 3వ సెషన్ హీరో మన నాయకుడు నానా గారికి ప్రత్యేకమైన అభినందనలు. వారి చక్కటి నాణేల పుస్తకాన్ని వెలువరించడం సాహిత్య లోకంలో ఇది ఒక మంచి మైలురాయిగా నేను పేర్కొంటున్నాను. నిజంగా ఈ సభలో పుస్తకం గురించి ఇప్పటికే పెద్దలు వివరంగా చెప్పారు. భవానీదేవి గారు, కాసింబి గారు, వారు నేనేం మాట్లాడాలనుకున్నారో
కాబట్టి నాకు శ్రమ తగ్గించారు, అంతకు మించి మీకు కూడా శ్రమ తగ్గించారు. ఎందుకంటే టైం ఎంతైంది? ఒకటి 1:02 అయిపోయింది. 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఎందుకంటే మిమ్మల్ని కూడా బాధపెట్టడం బాగోదు. ప్రారంభానికి ముందు ఒక వ్యక్తి పచ్చని చెట్టు అయితే ఆ నీడలోకి వేల మంది మనుషులు చేరిపోతుంటారు. అలాంటి వ్యక్తే మన సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు. ఆయన ఒక విధంగా దేవుడే ప్రేమించి దూతను పంపాడా అన్నట్లుగా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం. మాట తీరు కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, రాసిన రచనలు కానివ్వండి, ఆయన వ్యక్తిత్వం కానివ్వండి, నేను చాలా సభల్లో చూశాను. నేను కథా రచయితగా ఎదిగిన క్రమంలో మొట్టమొదటి కథా పురస్కారాన్ని సోమేపల్లి వారి పురస్కారమే అనుకున్నాను 2012వ సంవత్సరం. తిరిగి 2015వ సంవత్సరంలో కూడా మరొకసారి బహుమతి అందుకున్నాను. ఆ క్రమంలో నేను వారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిలో ఉన్న వ్యక్తిత్వాన్ని నేను గమనించాను. ఒకనొక సందర్భంలో వారు పుస్తకావిష్కరణకు ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చినప్పుడు కూడా వారు మా ఇంటికి వచ్చారు. ఆ సందర్భంలో కూడా వారి ఆత్మీయతకి, వారి ప్రేమానురాగాలకి మేము ఎప్పుడు గుర్తుంచుకుంటాం. మా పిల్లలు కూడా చలపాటి ప్రకాష్ గారి గురించి, సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి గురించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. నిజంగా ఈ రోజున ఈ నాణ్యాల పుస్తకం మీరు సమీక్ష చేయాలి అని చలపాటి ప్రకాష్ గారు ఫోన్ చేసినప్పుడు, సార్ నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు అని అన్నాను. పర్వాలేదండి, మీరు మాట్లాడాలి అని అన్నారు. కానీ ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాల గురించి నేను వారం రోజులుగా తర్జన పడుతూ ఉన్నాను. ఎందుకంటే అంతకుముందు నాకు ఈ ప్రాంతం కొత్త. ఒకటి సుభాని గారు తెలుసు, తర్వాత మా బండికల్లు జమలగ్ని గారు పరిచయం ఉంది. ఇప్పుడే ఈరోజు కథా పురస్కార విజేత సింగరాజు శ్రీనివాసరావు గారు వచ్చారు, వారు పరిచయం ఉన్నారు. మేము ఖమ్మంలో గత 8 సంవత్సరాలుగా అక్షరాల తోవ అనే సాహిత్య సంస్థ నడిపిస్తూ ఉన్నాం. 3 మిత్రులు కలిసి పుస్తకాలు ప్రచురించడం, కథల పోటీలు, కవితల పోటీలు నిర్వహించడం, ఇలాంటి సభలు ఎన్నో నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి నెల 2-3 కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాంటి క్రమంలో నాకు ఈ బాధ్యతను అప్పగించారు. నేను టీటీపీ ఆపరేటర్గా పనిచేస్తానండి. నేను లెక్చరర్ని కాదు, టీచర్ని అంతకంటే కాదు. నేను ఒక్కరు కాదు కాబట్టి మనం 10 నిమిషాలు వెళ్ళిపోతాం. అదే ముఖ్య ప్రసంగికులు అయితే గంటలు మాట్లాడవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, బామహుడు అనే ఒక అలంకారికుడు అంటాడు, మాట అనే జ్యోతి లేకపోతే ఈ ప్రపంచం అంతా చీకట్లోనే మగ్గిపోయేది. మాట అనే జ్యోతి లేకపోతే ఈ ప్రపంచం అంతా చీకట్లోనే మగ్గిపోయేది అని అంటాడు. నిజంగా ఈరోజు ఈ లోకాన్ని చూసినట్లయితే, ప్రస్తుత వర్తమాన పరిస్థితులు గమనించినట్లయితే మనం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాం, కానీ పురోగమన దిశగానే ఉంటున్నాం. మనం దిగజారిపోతూ ఉన్నాం మానవ విలువల్లో. ఇంకా అనేక విధమైన మనిషిగా మనం పతనం అయిపోతా ఉన్న సందర్భంలో కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అంటాడు, నేను ఇంకా నా నుంచి మా వరకే రాలేదు, మన అనుకున్నప్పుడే కదా ముందడుగు అంటాడు. నిజంగా ఇటువంటి సందర్భాన్ని ఎందుకు గుర్తు చేశానంటే, నానా గారి కవిత్వంలో ఇలాంటి యొక్క ఆవేదన, ఇలాంటి యొక్క ఆశలు, ఇలాంటి యొక్క ఆకాంక్షలు చాలా కనిపిస్తూ ఉంటాయి ఈ నాణ్యంలో. నేను ప్రస్తావించాల్సిన నాణ్యాలన్నీ కూడా మన భవానీదేవి గారు రాశారు. వారి ముందు మాట చదివాను చాలా. తిరిగి మొక్కి వస్తున్నా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా, నేను స్వార్థమని బందికాన విడువెందుకో, నీవు విడువెందుకో మనసా, నేను నిప్పుతోని కలగల మనసా. నిజంగా మనసు గురించి గొప్ప నాణ్యం రాస్తారు మన నాన్నగారు. మరొక నాణ్యంలో చెప్తారు, కందకుండా కాళ్ళకు చెప్పులు, కందకుండా కాళ్ళకు చెప్పులు, కుట్టేవాడి బతుకు
బతుకు మండు టెండలు, కందకుండా కాళ్ళకు చెప్పులు, పుట్టేవాడి బతుకు మండు టెండలు. నిజంగా నానిలో ఉన్న గొప్పతనం ఏంటంటే 4 పాదాలే కావచ్చు, కానీ 4 పాదాల్లో కూడా మొదటి 2 పాదాలు ఒక అంశాన్ని ప్రతిపాదిస్తే చివరి 2 పాదాలు సరి అయిన చమ్మక్కుతోటి తేజోరేఖ అని చెప్పారు ఇప్పుడు భవానీదేవి గారు. అటువంటి రేఖలు ఈ నాణ్యంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఇంకొక నాణ్యంలో చెప్తారు, తెలుగు భాషలో ఉన్న గొప్పతనం, తెలుగు భాషలో ఉన్నటువంటి పదాల గొప్పతనాన్ని ఒక నాణ్యంలో ప్రస్తావిస్తారు. కొండ కొండ, కొండ కొండ, కొమ్మే మార్పు, కొండ కొండ, కొమ్మే మార్పు. ఒకటేమో పగలటానికి, ఒకటి బద్దలవటానికి అంటారు. చూడండి, నిజంగా అంత గొప్ప నాణ్యని ఆవిష్కరించారు. తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ విశిష్టతను ఈ నాణ్యంలో చెప్పగలిగారు. నానాగారిలో ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆయన సున్నితమైన హాస్యాన్ని కూడా నాణ్యంలో జోడిస్తారు. అక్కడక్కడ ఒక నాణ్యంలో చెప్తారు, వాడేమో కండలు తిరిగిన వీరుడట. ఎట్టున్నాడు వాడేమో కండలు తిరిగిన వీరుడు, ఆ వీరుడికి అహం 3 పాదంలోకి వచ్చాక అంటాడు కాలికి కుండు, చివరిలో అంటాడు కదలలేని వైనం. చూడండి ఎంత అద్భుతమైన దాన్ని ప్రతిభావంతంగా దాన్ని ప్రతిబింబించారు అంటే ఇలాంటివి చాలా చాలా ఈ సంపుటి నిండా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక గొప్ప సత్యాన్ని ఒక కవితలు ఆవిష్కరిస్తారు. కష్టం విలువ చెప్పి బతకటం నేర్పుతుంది, కష్టం విలువ చెప్పి బతకటం నేర్పుతుంది, పేదరికం గొప్ప గురువు అంటాడు. నిజముగా కింది స్థాయిలో నుంచి ఎవరైతే తమ జీవితాలను కట్టుకుంటారో, కింది స్థాయిలో నుంచి ఎవరైతే కష్టపడి పైకి వస్తారో వారి జీవితానికి గురువు ఎవరు అంటే పేదరికమే. పేదరికంలో నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగినా సరే, ఎంతో ఒదిగి ఎదిగినా సరే నేర్చుకొని ఉంటారు అని ఈ కవితలో చెప్తారు. అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒకనొక సందర్భంలో ప్రపంచ పదులు పాడినప్పుడు నాకు బాగా ఇష్టమైనటువంటిది ఒక 2 లైన్లు మీకోసం పాడతాను. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, చక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది, కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది, చక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామం లోని సుమా, ఫలితం అందేది తీవ్ర పరిణామం లోని సుమా, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది, నరగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది. నిజంగా ఇటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాన్నగారు ఈ సంపుటిలో 189 నాణ్యాలు ఉంటాయి. ఈ పుస్తకంలో చాలా అందమైన కవర్ పేజీతో ముద్రించారు. మంచి నాణ్యత కలిగిన పేపర్ను వాడారు. వారు రచనలకు తగ్గట్టుగా పుస్తకాన్ని ముద్రించారు. ఈ బాధ్యతంతా చలపాక ప్రకాష్ గారు తీసుకున్నారు. చలపాక ప్రకాష్ గారు ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఆయన దేనికి కూడా రాజీ పడడు. అది సోమేపల్లి గారి నుంచి వారి సన్నిహితంలో నుంచి వారు నేర్చుకున్నటువంటి అలవాటు నేను అనుకుంటున్నాను. ఈ నాణ్యాలలో కూడా సోమేపల్లి గారి యొక్క ప్రభావం, సోమేపల్లి గారి యొక్క రచనల ప్రభావం నాన్నగారి మీద ఖచ్చితంగా ఉంది అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అంతకు ముందు నేను ప్రదేక గీతం కానివ్వండి, మన నాణ్యాల సంపుటి ఒకటి నాకు పంపించారు సారు, చేను చెక్కిన శిల్పాలు, ఆ 2 పుస్తకాలు నాకు పంపించారు. నేను చదివాను. ఆ కవితల్లో నుంచి కొంత సారం వీరి కవితల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. నిజంగా ఇంత మంచి పుస్తకాన్ని వీళ్ళు ప్రచురించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి అభినందనలు తెలుపుతూ ఉన్నాను. చివరిగా కొన్ని విషయాలు నేను ప్రస్తావించి ముగిస్తాను. కానీ ఆశ్చర్యపోయే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఈ నాణ్యంలో 44వ పేజీలో కవి అంటారు 44వ పేజీలో ఒక నాణ్యంలో, అక్కడ
అందరిది ఒకే కులం, ఒకే మతం. అక్కడ అందరిది ఒకే కులం, ఒకే మతం. ఆశ్చర్యం, కవి ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ చదివిన పాఠకుడు కూడా ఆశ్చర్యపోతాడు. చివరిలో అంటాడు, వాళ్ళందరిది ఒకే కులం, ఒకే మతం కావచ్చు, కానీ వాళ్ళు కొట్టుకు చస్తున్నారు. చివరికి ఏమైంది? వాళ్ళు కొట్టుకు చస్తున్నారు అనేటటువంటి వ్యంగ్యాన్ని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అటువంటిదే 60వ పేజీలో కూడా ఒక నాని ప్రచయం చేస్తాడు మీకు. ఆశ్చర్యం, కవి మళ్ళీ ఆశ్చర్యపోతున్నాడు. మనం కూడా ఆశ్చర్యపోతాం తప్పకుండా. రెండో పాత్రలు అంటాడు, వాళ్ళు ఏడుస్తున్నారు అంటాడు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? చనిపోయే వాళ్ళట, చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా రాశారంటే, ఈయనలో మన తాత్వికతని మనం చాలా లోతుగా అంచనా వేస్తే సాధు ఎంత మొదలుపడ్డారో రచించడానికి నానీలు అని మనకు అర్థమవుతా ఉంది. మొట్టమొదటిగానే ఆశ్చర్యం ప్రకటించాడు. దానితో పాఠకుడు ఏమిటా ఆశ్చర్యం చదివేలాగా లోనికి తీసుకెళ్లాడు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు అని చెప్తున్నాడు. 3వ లైన్లోకి వచ్చేసరికి చనిపోయే వాళ్ళే. మనమంతా కూడా ఏం చేస్తాం? ఏదో ఒకరు చనిపోతాం, కానీ చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటామని ఇక్కడ చిన్న చమక్కుతో ఈ నానిని ముగించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి గొప్ప నాణ్యాలు పుస్తకం నిండా ఉన్నాయి. నేను చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ టైం అయిపోయింది. దానిని నాన్నగారిని క్షమించాలని కోరుతున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లోకానికి వేడి పుట్టాలి అంటాడు కవి. ఏం కావాలి లోకానికి? వేడి పుట్టాలి. కావలిస్తే నన్ను నేను 2గా చీల్చుకొని ఉత్తర దక్షిణ ధృవాల మీద మండుతో కాలం గడుపుతాను అంటాడు. ఈ లోకానికి ఇంకా వేడి పుట్టాలి. కావలిస్తే నన్ను నేను 2గా చీల్చుకొని ఉత్తర దక్షిణ ధృవాల మీద మండుతో కాలం గడుపుతాను. ఒకటి నింగిలో సూర్యుడిని వెలిగిస్తూ, 2 నేల మీద మనసులను వెలిగిస్తూ. ఒకటి ఏం చేస్తానంటున్నాడు కవి ఇక్కడ? నింగిలో సూర్యుని వెలిగిస్తానంటున్నాడు, నేల మీద మనసులు కూడా వెలిగిస్తానంటున్నాడు. వారంతా మళ్ళీ ఒక్కటే కబురంపేదాకా 2గా నేను అక్కడే మండుతుంటాను. నిజానికి సూర్యుడే తట్టుకోలేడు. భూమధ్య రేఖ మీద నిల్చొని దీన్ని పెట్టే కేక వేడికి ఈ ధృవాలం లెక్క అంటాడు కవి. వచ్చిన కవిత్వానికి కవచం లాంటి వారు కుందుర్తి ఆంజనేయులు గారు. అటువంటి గొప్ప మహానుభావుడు రాసిన ఈ కవితను ఒకసారి ఆలోచన చేస్తే ఇటువంటి భావావేశము, ఇటువంటి భావాలు, ఇటువంటి ప్రతిస్పందనలు అన్నీ కూడా నాన్నగారిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు నాన్నగారు నాన్న డాక్టర్ గోపి గారు, అంతే కదా, నాన్నల చిన్నాన్న సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు, 2 నాన్నల ప్రస్తావన మనం ఈ సభలో చేసుకుంటున్నాం. మరొక ప్రస్తావన ఏంటంటే నాన్న అంటే నేను చాప్టర్లో నాన్నని పెట్టుకున్నారా అనుకున్నాను. పుస్తకం నాకు రాలేదు, ఇప్పుడే మీ ముందే తీసుకున్నాను. నాకు పీడిఎఫ్లో పంపారు. ఫస్ట్ నాకు అర్థం కాదు నాన్న అంటే ఏంటో అని. తర్వాత నేను పీడిఎఫ్లో ముందు మాటలు ఎవరో రాశారు, నారిశెట్టి నాగేశ్వరరావు, వారి నాన్నగారి పేరు. వారి నాన్నగారి పేరులోనే నారిశెట్టిలో నాని, నాగేశ్వరరావులో నాని తీసుకొని వారి కలం పేరుగా మార్చుకున్నారు. ఈ రోజుల్లో కవులంటే ఏదో ఒక కలం పేరు పెట్టుకొని ఏదో ఒక ప్రాముఖ్యమైన పేరుతో ప్రఖ్యాతిగాంచాలి, ప్రసిద్ధి చెందాలని ఆతురపడుతూ ఉంటారు. కానీ వారు ఎంత ఎదిగినా, ఏ పని చేసినా సరే తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి అనే కాన్సెప్ట్తో వీరి పుస్తకానికి కూడా అమ్మా పసులు అనే పుస్తకాన్ని పెట్టుకోవడం, నాన్నగారి పేరుని కలం పేరుగా మార్చుకోవడం, అటువంటి బాధ్యత కలిగిన తండ్రి ఇచ్చిన ఆ అడుగుజాడల్లో నడుస్తూ ఈ పుస్తకాన్ని సమాజానికి అంకితం చేసిన వ్యక్తి కూడా మహానుభావుడే. అది మర్చిపోయాను చెప్పడం. మనం ముందుగానే ప్రస్తావించుకున్నాం, దేవుడు పంపిన తొందరగా అనుకోవచ్చు అని సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు. అటువంటి గొప్ప మహానుభావుడికి ఈ పుస్తకం అంకితం ఇవ్వటం కూడా ఇది సరైన సందర్భము, సరిగా ఉంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి చివరిగా ఇంతమంది నాన్నలు ఉన్నారు కాబట్టి ఒక పల్లెలతో ఈ సభను ముగించుకుందాం. నాన్న నీ మనసెంత మంచిదో నాన్న, నీ మనసెంత మంచిదో నాన్న, నీ ప్రేమెంత గొప్పదో నాన్న. నాన్న ఏం చేస్తాడు? ఇంట్లో మనందరినీ కూడా నడిపిస్తూ ఉంటాడు. ఈ కవి కూడా సమాజాన్ని నడిపించడానికి
నానాగా మన ముందుకు వచ్చాడు. ఈయన సమాజ భారమంతా తన మీద వేసుకుంటున్నాడు. సమాజంలో ఉన్న అన్ని సరైన దిశలోకి నడవాలి అని, మారిపోయిన పరిస్థితులన్నీ సక్రమమైన మార్గంలో నడిపించాలి అని, కష్టాన్ని దుఃఖాన్ని నివారించాలి అని, సరైన సమాజ స్థాపకం తన కళలో కలగంటున్నాడు. కాబట్టి ఆయన సమాజ భారం అంతా ఈ నాన్నగారు మీదేసుకున్నారు. అదే మన ఇంట్లో ఉండే నాన్నకి ఏం చేస్తాడంటే, కుటుంబ భారం అంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కళ్ళంట కంటి కన్నీళ్లు కంటి రెప్పదాకనీయవు, మేము ఒక్క పూట బస్తులున్న చూడలేవయ్యా, మేము ఒక్క పూట బస్తులున్న చూడలేవయ్యా, నువ్వు ఎన్ని బస్తులున్నావో చెప్పలేవయ్యా, నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమంత గొప్పదో నానా. ఇలా నామస్మరణలో ఈ పుస్తకావిష్కరణ జరగడం అందరికీ ఆనందదాయకమని నేను భావిస్తా ఉన్నా. ఈ కవి మిగతా కవులతో విభేదిస్తాడు, అది చెప్పకపోతే నేను బాగుందని చెప్తున్నాను. చాలా నాణ్యంలో కవులు పేరు ప్రఖ్యాతుల కోసమే ఎదుగుతా ఉన్నారు. వాళ్ళు ఎదిగిన తీరును చూస్తే మాత్రం సరిగా లేదు అనే ఆవేదన ఈ కవికి ఉంది. అందుకే సత్యపరుషను భూషణంగా కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ నానిల పుస్తకాన్ని మీరందరూ తప్పకుండా చదవండి, కవిని ఆశీర్వదించండి, ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి. ఎందుకు చెప్తున్నానంటే, నాన్నీళ్ళ నాన్న సాహచర్యంలో, నాన్నీళ్ళ చిన్నాన్న సహకారంలో ఈ నాన్నగారు నాన్నీళ్ళ నడిపోడుగా మిగిలిపోతారేమో. ఈ నాన్నగారు మన నాన్నెవరు డాక్టర్ ఎన్ గోపి గారు, నాన్నీళ్ళ చిన్నాన్న శివులపల్లి వెంకట సుబ్బయ్య గారు, వీళ్ళిద్దరి సహచర్యంతో ఎదిగిన నాన్నగారు నాణ్యుల నడిపోడిగా స్థిరపడిపోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన చల్పాక ప్రకాష్ గారికి, ఆంధ్రప్రదేశ్ రచయితల గుంటూరు సంఘం వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మాట్లాడడానికి ఏమీ లేదంటూనే కొంత దీర్ఘోపన్యాసం చేశారు. వారికి ధన్యవాదాలు. శ్రావ్యమైన కంఠంతో మంచి పాటలు పిలిచారు. ధన్యవాదాలు సార్ మీకు. ఇప్పుడు కవి నానా గారికి సత్కారం. బాబు రెడీ. గారు సార్ 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 నాకు స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమపల్లి వెంకట సుబ్బయ్య గారి స్మారక సంచిక ఆవిష్కరణ సభలో నా పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం, ఆ పుస్తకాన్ని ఆయనకి అంకితం ఇవ్వటం, దాన్ని విజయలక్ష్మి గారికి మొదటి పుస్తకంగా ఇవ్వటం ఇవాళ ఎంత సంతోషంగా ఉందంటే, నాకు తోడబుట్టిన ఆత్మీయ ఒకరు ఉన్నారు. తాను ఈరోజు సభకు రాలేదు, కానీ సాహిత్యం ద్వారా నాకు దేవుడిచ్చిన అక్కయ్యలు ముగ్గురు కూర్చొని నన్ను ఆశీర్వదించి నా పుస్తకాన్ని స్వీకరించి నన్ను ముందుకు నడిపిస్తూ ఎంత అభిమానంగా ఈ ఆడపడుచుల యొక్క అభిమానాన్ని తెలియజేసేందుకు ఈ సభాముఖంగా వారికి నమస్కరిస్తున్నాను. ఏదేమైనా ఒక భావోద్వేగాన్ని సాహిత్య రూపంలో ఒక కుటుంబంగా ఏర్పడడానికి అవకాశం ఇచ్చిన
ఆ మహానుభావుడికి ఎందుకంటే ఏమి ఇవ్వగలను నేను. మొదటగా ఒక చిన్న పుస్తకంతో పరిచయమైన నేను ఈరోజు ఆయన ఆశీస్సులు అనుకోండి, ప్రకాష్ గారు, సుభాని గారు వారి యొక్క సహకారం అనుకోండి, దీంతో ఒక గుంటూరు జిల్లా కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘంలో కానీ చిన్న కార్యకర్తగా ఉండి ఇప్పటికీ కార్యకర్తనే ఈ స్థాయికి, ఆ పుస్తకాలు రాసే స్థాయికి వచ్చారంటే వీళ్ళందరి ప్రభావం, వీళ్ళందరి యొక్క సహకారం. అందున ఈరోజు ముఖ్యంగా ఈ నాణ్య పుస్తకం ఇంత చక్కగా ముద్రించడానికి కానీ, ఇంత చక్కని డిజైన్ అవడానికి కానీ మొత్తం కష్టం శ్రీవశిష్ట గారిది. లోపల కంటెంట్ నేను రాశాను, కానీ దానికి ఒక చక్కని రూపం ఇచ్చింది వశిష్ట గారు. దాన్ని అంత చక్కగా ముద్రించడానికి కారణం ప్రకాష్ గారు. ఈ విషయంలో పుస్తకం మొదలుపెట్టిన కాడ నుంచి చివరిగా కూడాను సుభాని గారు ప్రతిరోజు ప్రతి నాణిని చర్చించడం, మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం, అక్కడ గోపి గారు ఫోన్ చేసి ప్రోత్సహించడం, ఇలా ఈ పుస్తకం వెనక నేను రాయటం వెనక వీళ్ళందరి యొక్క ఆ ఉత్సాహం, ప్రేరణ, ఆ ప్రేరణతో ఇటువంటి మంచి పుస్తకాన్ని వేసినందుకు, అలాగే ఈరోజు అధ్యక్షత వహించి సభను చక్కగా నిర్వహించినందుకు కాశీమి గారికి, నా పుస్తకాన్ని ముందుగా రాసినప్పుడే ఎంత అభిమానంగా రాశారో అంత అభిమానంగా స్వేచ్ఛనిచ్చారు. నానా నేను సలహా చెప్పాను, కానీ కవిగా నీకు ఒక ఆలోచన ఉంటుంది, దానినే మెయిన్ గా తీసుకొని స్వీకరించు, సలహాలు ఇచ్చామని చెప్పేసి మగవాడంతో అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ స్వేచ్ఛ నీకు ఇచ్చానని ఆ భుజం సంచారు చూసారా, అది చాలా లావాదేవీ చాలా కృతజ్ఞతలు. అలాగే సమీక్షకి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి అభిమానంతో ఇంతవరకు రాజ్యాంగ పేరు పెట్టగానే పరిచయం ఉంది, కానీ పరిచయం లేకపోయినా సరే వచ్చి అంత నుంచి నా పుస్తకాన్ని సమీక్ష చేసినందుకు రాజ్యాంగ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. భోజన సమయం అవుతుంది, ఎక్కువగా మాట్లాడకుండా అందరం భోజనం చేయలేదాం. ఈ విషయంలో, ఇట్లాంటి విషయంలో మీకు బాగా చెప్పాల్సిన విషయం అంటే, నాకు తెలుగు మీద అభిప్రాయం ఇష్టం ఏర్పడటానికి కారణం మా గురువు గారు, నా 10th క్లాస్ చెప్పిన మాస్టర్ గారు, చలపతిరావు మాస్టర్ గారు. నా వేదనాన్ని వెళ్ళిన పుస్తకానికి ఆయనే వచ్చారు. లెక్క మాస్టర్ శ్రీనివాస మాస్టర్ అని చెప్పేస్తున్నారు, ఆయన బాగారు. వీళ్ళిద్దరూ 10వ తరగతి వయసులో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో అభిమానించి ఫస్ట్ తెలుగు వ్యాకరణం మీద నాకు ఎంతో ప్రేమ కలగడానికి, వ్యాకరణం ఇంత సులభ అని చేయడానికి కారణం మా గురువు గారు చలపతిరావు మాస్టర్. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. కృతజ్ఞతలు మాస్టారు, మీరు శ్రమకొచ్చి వచ్చారు, నన్ను అభిమానించారు, శాలకు సత్కరించారు. యాక్చువల్గా ఆయన ఎప్పటి నుంచో అనర్గళంగా విషయం చిన్న విషయం చెప్పాలి, వ్యాకరణంలో ఇప్పటికీ మాస్టర్ని పుస్తకం చూడాలి. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన క్లాసులో ఎప్పుడు పుస్తకం పట్టుకోవాలి, కంటతో వచ్చాయండి వ్యాకరణం మొత్తం గంటలో చెప్పేస్తున్నారు. ఆయన ఎంతో గౌరవం. కృతజ్ఞత మాస్టారు, శ్రీనివాస మాస్టర్ కూడా సంతోషం. థ్యాంక్ యూ మచ్. వేదిక మీద ఉన్న అతిథులను సత్కరించడానికి విజయవాడ నుంచి వచ్చిన కవయిత్రి మందరపు హైమవతి గారిని, ఉషా పత్రిక గత సంపాదకులు ఓనమతి వరప్రసాద్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. భవానీదేవి గారిని సత్కరించడానికి వరప్రసాద్. సోమేపల్లి విజయలక్ష్మి గారు వేదిక మీదకి రావాలి. మేడం మేడం కాసేపు గారు